బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఘనంగా నిర్వహించిన పాదయాత్ర మన ఆర్టీ పోలీసు పతిని జయించి 6 అయిన మన ఆర్టీఓ నాయకులు అందరికీ ముఖ్యంగా 134వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఘనంగా ఉదయం నుంచి మాలా మానాడు కానీ అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ సంఘాలు కానీ మనం ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన ఆ రోజు ప్రభుత్వంలో ఉండి అనేక శాఖలలో న్యాయశాఖలో కానీ రక్షణ శాఖల్లో కానీ అనేక శాఖల్లో పనిచేసిన డాక్టర్ అంబేద్కర్ గారు మనం పేదవాడిని ఏ విధంగా బతికించాలి, ఆ రోజుల్లోనే ఎస్టీ ఎస్సీ సంఘాలు చాలా అన్నం లేకుండా అంటరానితనంగా చాలామంది వస్తే వీళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఒక రాజ్యాంగాన్ని రచించేదాన్ని ఈ ఏదైతే ఉందో వెనకబడిన కులాలకి ఒక మనం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్ పరంగా అనేక జాతులు కానీ వెనకబడిన జాతులు కానీ ఎస్టీ ఎస్సీ బీసీ సంఘ నాయకులు కానీ ఈరోజు మన ఆరాధన దేవుని వచ్చేది ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్యాలు రాజకీయంలో ఉన్న పొలిటికల్లో ఉన్న మనం అదేవిధంగా చదువుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న అనేక దాంట్లో ఈరోజు మన రాజ్యాంగం రచించినట్టుగా మనకి ఈరోజు రిజర్వేషన్ అంబేద్కర్ సార్ దాని నుంచి 134 సంవత్సరాలు పూర్తి చేసుకుని 135 సంవత్సరాలు సందర్భంగా అంబేద్కర్ శుభాకాంక్షలు. మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ వెంకటరావు గారికి మరియు అది కార్యక్రమం పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు అందరి సోదరులందరికీ సమాజంలో ఆ రోజుల్లో ఉన్న అంతరానితనాన్ని ఎదిరించి కూర్చొని కలిసి భోజనం చేయడానికి లేదు, కూర్చొని కలిసి చదువుకోవడానికి లేదు, మంచినీళ్ళు కూడా అందరితో పాటు ఉన్న తెలుగు తాగడానికి అలాంటి నిర్బంధాలని అంతరానితనాన్ని ఎదిరించి కష్టపడి చదువుకొని గొప్ప వ్యక్తిగా ప్రపంచ మేధావులుగా ప్రత్యేకాలు చెప్పుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సమాజంలో ఈ అంతరానితనం పోగొట్టాలని నిమ్న జాతులను కూడా పైకి తీసుకురావాలని అనే సంకల్పంతో వారు నిరంతరం విద్యని అభ్యసించుకుంటూ ప్రపంచంలో ఎన్నో గొప్ప డిగ్రీలు వారు పూర్తి చేయడం జరిగింది, PhD చేయడం జరిగింది. ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, సంఘ సంస్కర్తగా అదేవిధంగా ఎన్నో గొప్ప సంస్కరణకి ఆయన పునాదిస్తారు. మనకి అదేవిధంగా భారతదేశంలో నడుస్తుందంటే రాజ్యాంగం వారి యొక్క ఆధ్వర్యంలో రాజ్యాంగం రక్షించబడి ఆ రాజ్యాంగ నిర్మాతగా ఇచ్చిన ఫలాలు మనం ఇవాళ సమాజంలో సుభిక్షంగా మనందరం జీవిస్తామంటే వారు ఇచ్చిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గారు మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మేము పిలవగానే మేము ఉన్నామని చెప్పి ముందుకొస్తూ ఒక కార్యక్రమాన్ని వెనకుంటూ నన్ను ముందుంచి వాళ్ళు వెనక మేము ఉన్నామని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నువ్వు చెయ్యి అని చెప్పిన ప్రోత్సహించిన ఈ ఆఫీసర్స్కి మన ఎమ్మెల్యే గారికి మా మాలమానాడు తరపున ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ ఏజెన్సీ ఏరియాలో జాతిరత్నాలు లాంటి ఎమ్మెల్యే గారు ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ప్రజలకు సేవ చేస్తూ అనునిత్యం వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏజెన్సీలో ఉన్న ప్రజలను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు కష్ట సుఖాలలో మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్న ఈ ఆఫీసర్లను మనం ఎప్పుడూ గౌరవించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.